మొదటి నుంచి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో చిట్ట చివరి ఇదిలో కూడా వృద్ధాప్యం వస్తున్నా అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే రేపు నువ్వు చచ్చాక వీళ్ళు ఎవ్వరూ వెనకాల రారు. చాలామంది అండి ముసలి వాళ్ళు అవుతున్న కొద్దీ బెసిగిపోతారనమాట. ఆస్తులు రాసిచ్చేయటం, లేదు అని అంటే కనుక అయ్యే వాడికి ఇష్టం కదా, లేదా మనవాడికి స్కూటర్లు కొనిచ్చేయటం, మనవాళ్ళకి కార్లు కొనియటం. ఇలా అయినా సరే కొడుకు వాడి మొహంలో సంతోషం చూసి ఈ కొడుకు మొహంలో సంతోషం కనిపిస్తుంది, మనని ఆదరిస్తారు అని అనుకోవడం. ఆదరించిన వాడు ఎలాగో ఆదరించడు. ఆ టైంలో బెసిగిపోతే రేపు ఇతగాడు చేస్తే వీళ్ళు ఎవ్వరూ వెనకాల రారు. ఒకటే గుర్తుంచుకోవాలి, జీవించి ఉన్నంతకాలం కొడుకు తినమని అడక్కపోయినా వీధిలో ఎవడో ఒకడు మన మొహం చూసి అడుగుతాడు. ఏం సార్ తిన్నారా ఈరోజు, అమ్మ ఏమన్నా తిన్నారా అడుగుతారు కదా. ఇంటి పక్క వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు వాడో వీడో అడుగుతారు. చచ్చాక పిండం పెట్టేది ఎవరు కదా. అది చేస్తే చాలు. ఈ కొడుకు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను చచ్చాక పిండం పెడితే చాలు. ఎందుకంటే అది బయట వాళ్ళు ఎవరు పెట్టరు గనక.